నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశంలో లవ్ జిహాద్ లేదని వాదించే కొందరు మేధావులకు ఈ వీడియో అంకితం. లవ్ జిహాద్ జరుగుతుందని వీడియో పెట్టినప్పుడు కొంతమంది మేధావులు కింద కామెంట్స్లో పెడతా ఉంటారు, నిజంగా లవ్ జిహాద్ జరుగుంటే సాక్ష్యాలతో ఒక్కటైనా చూయించు అని. అరే చవటల్లారా, కళ్ళు తెరిచి ఈ వీడియో చూడండి, మీకోసమే. లవ్ జిహాద్కి సంబంధించి ఒక ఆడపిల్ల ఆవేదన. ఇది పశ్చిమ బెంగాల్ బెస్రత్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ హిందూ బాలికకు సంబంధించిన ఘటన. దాన్ని నేను చూపించే ముందు ఆ అమ్మాయిని చూడండి. ఒక దేశాన్ని కొల్లగొట్టాలి అంటే ఆ దేశ సంపదతో పాటు ఆ దేశ మహిళలను టార్గెట్ చేస్తూ ఉంటారట. ఇప్పుడు చెప్పండి, లవ్ జిహాద్ లేదు అనే మూర్ఖులు ఏం చెప్తారు? ఒక ఆడపిల్ల ఆవేదన, తల్లిదండ్రుల బాధ. అక్కడ ఆ పిల్లకు ఒక ఆసరా దొరికింది కాబట్టి తప్పించుకొని వచ్చేసింది. దొరకకుండా బలైపోతున్న అమ్మాయిలు ఎంతమంది, సూట్ కేసుల్లో ముక్కలుగా మారుతున్న అమ్మాయిలు ఎంతమంది. ఇప్పుడు లవ్ జిహాదే లేదనే మూర్ఖులకు మనసుంటే కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఉండవు. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? పశ్చిమ బెంగాల్ బైస్ట్రత్ ప్రాంతానికి చెందిన మైనర్ హిందూ బాలిక విషయంలో. రోషన్ అనే పేరుతోటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమ అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు అని చెప్పేసి మా సొంతూరు మహారాష్ట్ర అమరావతి అని ఆ అమ్మాయిని తీసుకొని పారిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. కంప్యూటర్ రిపేరర్ చేస్తాను అని చెప్పిన రోషన్ సొంతూరులో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వ్యవహార శైలి చూసి అమ్మాయి షాక్ అయిపోయింది. బంగారం స్మగ్లింగ్ చేయడంతో ఆ అమ్మాయికి కళ్ళు బైర్లు గమ్మే నిజాలు తెలిసాయి. అసలు రోషన్ హిందూ కాదు, రోషన్ అనేది వాడి అసలు పేరు కానే కాదు. అతడి అసలు పేరు మిజానూర్, ఒక ముస్లిం. మిజానూర్ అనే వ్యక్తి స్మగ్లింగ్ చేస్తూ తప్పుడు బ్రతుకులు బ్రతుకుతూ ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేయడానికి మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తూ, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలో టార్గెట్ చేయరు, ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఉనికి బయటపడుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళంతా టార్గెట్గా ఒక ప్లేస్లు ఎంచుకొని వెళ్తారు. అక్కడ రోషన్గా తన పేరు మార్చుకొని ఆ అమ్మాయితో కళ్ళబొల్లి మాటలు చెప్పి, నేను కంప్యూటర్లు రిపేర్ చేస్తాను, అది రిపేర్ చేస్తాను అని చెప్పి పెళ్లి చేసుకున్నట్టు చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నిజాలు తెలిసిన తర్వాత కళ్ళు బయర్లు గమ్మాయి. ఎలా అయినా సరే అక్కడి నుంచి బయటపడాలి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. దీనికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ వీలు కాలేదు. ఎప్పుడైతే మిజ్నూర్కి ఈ అమ్మాయికి నిజం తెలిసిపోయింది, తను ఒక ముస్లింనని, తను ఒక స్మగ్లర్నని, తను ఒక తప్పు చేసేవాడినని, ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నానని తెలిసిందో, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి గనక వెళ్తే నీతో పాటు నీ తల్లిదండ్రులను కూడా చంపిస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సింగాభావిని అనే హిందూ సంస్థ ఎలాగో అలాగా ఆ అమ్మాయి వాళ్ళను కాంటాక్ట్ అయింది. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి మరీ బెస్రత్కి తీసుకొచ్చారు.
తనను తన తల్లిదండ్రులతో కలిపారు. ఆ సందర్భంగానే అమ్మా నాన్నలను చూసిన ఆ బాలిక కన్నబిడ్డను చూసిన వారిలో కలిగిన కన్నీటి భావోద్వేగాల సమాహారమే ఈ దృశ్యం. నిజంగా ఎక్కడో మనసు ఉంటుంది అంటారు కదా, ఇక్కడ చాలా చాలా బాధేసింది. ప్రేమ అనగానే అందరినీ వదిలేసి వాడే జీవితం అనుకొని అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని వాడు చెప్పే మాయమాటల్ని నమ్మి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి అసలు నిజస్వరూపం తెలిసిన తర్వాత అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి దారి లేక, వాడితో మన మనసులోని బాధ చెప్పలేక, ఎక్కడ చంపేస్తాడో అని భయంతో బ్రతుకుతున్నారు చూడండి. అలా కన్నీళ్లకు అంతం లేదు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోయింది అనుకుంటే కాదు. ఈ అమ్మాయిని మాకు అప్పజెంపాల్సిందే, ఈ అమ్మాయిని మాకు ఇవ్వాల్సిందే అంటూ ఆ ముస్లిం వ్యక్తి డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నాడట. వీళ్ళ దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడట. కేసు పెట్టండి. ఒక అమ్మాయి ప్రేమించింది అంటే మతం మార్చుకొని వాడు చంపేస్తాను, స్మగ్లింగ్ చేస్తాను, మూర్ఖుడు, మతోన్మాది అని తెలిసినా కూడా వాడితో బ్రతకాలని లేదు. ఇలాంటి వెధవల మీద కేసులు పెట్టి కఠినమైన శిక్షలు విధించేలాగా చేయండి. ఇప్పుడు చెప్పండి, లవ్ జిహాద్ ఉందా లేదా? హిందూ పేర్లు మార్చుకొని హిందూ వ్యక్తులుగా జీవిస్తూ హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని బలి చేస్తున్నారా లేదా? మేడిపండులాగా మేలిమిగా బయటికి కనిపిస్తూ పొట్ట నిండా పురుగులు పెట్టుకొని ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న నీచ పురుగులు ఈ సమాజంలో ఉన్నాయా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయుతనందించినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి. ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు. ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము, మసిబూసి మారడికాయలు చెయ్యము అనే వాళ్ళకు ఇంకా కష్టం. కానీ మీ అందరి చేయుతుంటే అది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు, చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది ఉంటారండి. దేశం కోసం, ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చిన్న యాడ్ అండి, ఆర్థికంగా మేము నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది. అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి 8328500576 నెంబర్ని. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.